సంక్రాంతి పండుగను మనం ఓ తీరుగా చేసుకుంటాం, పక్క రాష్ట్ర పొల్లు ఓ తీరుగా చేసుకుంటారు. అట్లనే దసరా దీపావళి పండుగలు కూడా దేశమంతా ఒక్కో జాగాలో ఒక్కో తీరుగా చేసుకుంటారు. అయితే చిత్రమైన ముచ్చట ఏందంటే మన తెలంగాణ పండుగ మనమంతా ఘనంగా చేసుకునే పండుగైన బతుకమ్మ పండుగను కూడా కొన్ని జాగలల్లా రెండు తీర్ల చేసుకుంటుండ్రు. చూడుండ్రి పూల సంబరం ఎట్లా నడిచిందో. ఎంగిలి పూల బతుకమ్మ కాన్నుంచి సురువు చేస్తే సద్దుల బతుకమ్మ దాకా ఎప్పట్లెక్కనే ఈసారి కూడా తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకుంటారు పబ్లిక్. అటు బతుకమ్మ దసరా పండుగ రెండోడిసినాయి, మళ్ళా దీపాల పండుగ కూడా వస్తుంది. అయితే నిన్న మొన్నటి దాకా కూడా ఆదిలాబాద్ జిల్లాలో అచ్చం బతుకమ్మను బోలినట్టే ఉండే బొడ్డెమ్మ పండుగను కన్నుల పండుగ లెక్క చేసుకుంటారు పబ్లిక్. ఆదిలాబాద్ జిల్లా అటు మహారాష్ట్ర సరిహద్దులో ఉండే పబ్లిక్ ఏండ్ల సంధి బొడ్డెమ్మ పండుగను ఘనంగా చేసుకుంటారు. బతుకమ్మ పండుగ 9 ఒద్దులు చేస్తే బొడ్డెమ్మ పండుగ 21 దినాలు చేసుకుంటారు. వాడవాడకు ఓ చిన్నపాటి గుంత తోడి ఆ మట్టితోని చుట్టూ గద్దెలు కడతారు. అంతేకాదు గా గుంతల ఓ కప్పను కూడా ఇడిచి పెడతారట. దినాం గా గుంత చుట్టూ అలికి పూసి ముగ్గులు పెట్టి అక్క చెల్లెన్లు బతుకమ్మల తీరుగా పూలతోని బొడ్డెమ్మలను బేర్చి తెచ్చి తీరొక్క పాటలు పాడుకుంటూ ఆటలాడతారు. దసరా పండుగకు చిన్న సద్దులు చేస్తే ఆఖరి రోజు పెద్ద సద్దులు చేస్తారట. అచ్చం సంక్రాంతి పండుగ తీరుగా అంతే ఘనంగా చేసుకుంటారు బొడ్డెమ్మ పండుగ. పెద్ద ముచ్చట ఏంటిదంటే బొడ్డెమ్మను ఆడపడుచు లెక్క చూస్తారు ఆదిలాబాద్ పబ్లిక్. పుట్టింటికి ఆడబిడ్డను ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తారు. మళ్ళా సకల సారేలు పెట్టి అత్తగారింటికి సాగనంపినట్టు ఘనంగా సాగనంపుతారు, పండుగ చేసుకుంటారు. ఎట్లయితే బతుకమ్మ పండుగకు తీరు తీరు పాటలు ఉన్నాయో ఆదిలాబాద్ జిల్లాలో బొడ్డెమ్మ పండుగ కూడా తీరు తీరు పాటలు పాడుతుంటారు. ఏమైనా ఒకటే తీరుగా రెండు పండుగలు ఉన్నాయి. రెండు పూల పండుగలే, రెండు ప్రకృతిని దేవత లెక్క గొలుసుకునుడే. బొడ్డెమ్మ అయినా బతుకమ్మ అయినా రెండు మనకు బతుకునిచ్చే పండుగలే, మన పల్లెలకు కళ తీసుకొచ్చే పండుగలే.